నమస్తే, వెల్కమ్ టు శ్రీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం, పలు నిర్ణయాలకు ఆమోదం. వైసీపీ హయాంలోని అక్రమాలపై సిట్ ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు. ఇఫేరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమం వివరాలను వెల్లడించిన ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి. మ్యూజికల్ నైట్ కు సీఎం చంద్రబాబు నాయుడు అయినా టికెట్ కొనుక్కోవాల్సిందంటూ వ్యాఖ్య. ఎంఎస్ఎంఈల పాలసీలో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూతను అందించేలా ఈ పాలసీలో మార్పులు చేశారు. పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయించారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. పలు నిర్ణయాలకు ఈ కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. విద్యుత్ సహా పలు విభాగాల్లో పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇవ్వనున్నారు. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ 2025 కి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. అదే సమయంలో సుమారు 45,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ సమ్మతి తెలిపినట్లుగా తెలుస్తుంది. గతంలో పెండింగ్ లో ఉన్న నీరు చెట్టు పనుల బిల్లులో చెల్లింపులకు ఆమోదం లభించినట్లుగా సమాచారం. ఇక మద్యం ధరలపైన పోలవరం నిర్వాసితులకు కొత్త ఇల్లు నిర్మించే అంశంపైన ఈ సమావేశంలో చర్చ జరిగింది. వైసీపీ పాలనలో జరిగిన మద్యం అమ్మకాల అక్రమాలపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు జరిగిన మద్యం అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో 7 సభ్యులతో సిట్ బృందాన్ని నియమించింది. వైసీపీ పాలనలో జరిగిన మద్యం అమ్మకాల అక్రమాలపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తుంది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు జరిగిన మద్యం అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో 7 సభ్యులతో సిట్ బృందాన్ని నియమించింది. మద్యం అమ్మకాలకు సంబంధించి సిట్కు అవసరమైన పూర్తి సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. దర్యాప్తు బృందం సిఐడి చీఫ్ ద్వారా ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు పేర్కొంది. సిట్లో సభ్యులుగా ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీ సుబ్బారాయుడు, అదనపు ఎస్పీ కొల్లి శ్రీనివాస్, సిఐడి ఏఎస్పీ శ్రీహరిబాబు, డోన్ డిఎస్పీ శ్రీనివాస్, సిఐ శివాజీని నియమించారు. సిఐడి డిఐజీ ఆధ్వర్యంలోనే సిట్ పనిచేస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు రాష్ట్రంలో మద్యం విక్రయాలకు సంబంధించి 90,000 కోట్ల నగదు లావాదేవీలు జరిగాయన్నది అభియోగం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే ఎన్టీఆర్ నినాదంతోనే ట్రస్ట్ కార్యక్రమాలు సాగుతున్నాయని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడించారు. రక్తహీనత వల్ల తలసేమియా బాధితులు పడే ఇబ్బందులను తొలగించేందుకే ఈ కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. చిన్నపిల్లలు ఎక్కువగా ఈ వ్యాధిని పడుతూ ఊపిరి తీసుకోవడానికి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆమె బ్లడ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా రక్తం ఎంతో అవసరమని ఆమె తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించనున్న యుఫేరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమ వివరాలను ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరిని రక్తదానంలో పాల్గొనేలా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. రక్తదానం వల్ల ఇతర జీవితాలలో వెలుగులు నింపవచ్చని అన్నారు. సమాజ హితం కోసం కార్యక్రమం అనగానే ఏమాత్రం ఆలోచించకుండా తమ అంగీకారం తెలిపారని అన్నారు. తెలుగు తల్లికి రుణం తెచ్చుకునే అవకాశంగా ప్రతి ఒక్కరు భావించి సమాజ సేవలో పాల్గొనాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు. మ్యూజికల్ నైట్ కు సీఎం లేదా భద్రతా సిబ్బంది ఎవరైనా సరే టికెట్ కొనాల్సిందేనని అన్నారు. కుటుంబానికి 6 లక్షలతో చంద్రబాబు నాయుడే టికెట్ కొని టేబుల్ బుక్ చేశారని తెలిపారు. హెరిటేజ్ ట్రస్ట్ కోసం ఏదైనా చేస్తామంటే చంద్రబాబు నాయుడు అంత తెలుగుగా ఒప్పుకోరని పేర్కొన్నారు. ఎవరి కాళ్లపై వాళ్లే నిలబడాలని చంద్రబాబు నాయుడు అనేవారని, ట్రస్ట్ కార్యక్రమాలపై ఆయనను తానేమి అడగనని స్పష్టం చేశారు. అనంతరం సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ మాట్లాడుతూ సమాజానికి తిరిగి ఇద్దామని మంచి ఆలోచనతో చేపట్టే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. తలసేమియా వ్యాధిని రాష్ట్రం నుంచి పారదోసేలా చేసేందుకు చేపట్టే ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని అన్నారు. రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తుంటే భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సమాజ సేవ చేస్తున్నారని అన్నారు. షో టికెట్ కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి తలసేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థమే ఉపయోగపడుతుందని తెలిపారు. ఏపీలో మునుపెన్నడూ జరిగిన విధంగా 50 మందికి పైగా నిపుణులతో విజయవాడలో భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. సమాజమే దేవాలయం, ప్రజల్లే దేవుళ్ళు అని ఏ స్ఫూర్తితో నమ్మి ఈ ట్రస్ట్ స్థాపించారో ఆ స్ఫూర్తితోనే, ఆ నమ్మకంతోనే ఈ ట్రస్టు ఉండేది, ఉంటాంది, ముందుకు కూడా ఆ స్ఫూర్తితోనే వెళ్తుంది. అట్లానే ఈ సమావేశం మెయిన్గా థాలసీమియా గురించి
థాలసీమియా అనేది ఇట్ ఈస్ అ జెనెటిక్ బ్లడ్ డిసార్డర్. దీంతో రక్తం హిమోగ్లోబిన్ అనేది ఎంత మెడిసిన్స్ ఇచ్చినా అవసరమైనవన్నీ ఇచ్చినా కూడా దీంట్లో రక్తం ఎప్పుడు ఉండాల్సిన ఆ పర్సంటేజ్ కంటే కిందకి పడతా ఉంటుంది. దాంతో ఆ బాధపడుతున్న వ్యక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ అందరికీ తెలుసు, రక్తం తక్కువగా ఉన్నప్పుడు ఆరోగ్య రీత్యా చాలా ఎదుర్కొంటాం. అదే కాకుండా ఎస్పెషలీ థాలసీమియాతో బాధపడుతున్న వ్యక్తులు, ఎస్పెషలీ పిల్లలు, వాళ్ళు ఆఖరికి ఊపిరి తీసుకోవటానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేము ఈ థాలసీమియా సెంటర్స్ ఓపెన్ చేయాలనుకున్నాం. మా ఆలోచన అప్పుడు మీ అందరికి తెలుసు, ఈ సెంటర్స్ ఓపెన్ చేయాలంటే చాలా డబ్బు అనేది చాలా అవసరం. ఎట్లా అంత డబ్బు మనం సేకరించగలం, హౌ టు డూ ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్ అని మేము ఆలోచించేటప్పుడు మాకు ఎమ్మటే గుర్తుకొచ్చింది మ్యూజికల్ డైరెక్టర్ తమ్మన్ గారు. మేము తమ్మన్ గారు మా టీం వెళ్ళి ఆయన అప్రోచ్ అయినమ్మటే ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. ఇట్ ఈస్ ఫర్ ద ట్రస్ట్, ఇది సమాజానికి ఉపయోగపడుతుంది అని ఆ ఆలోచనతో ఆయన ఎమ్మటే అన్నారు, ఏ డేట్ మీకు కావాలి ఆ డేట్లో నేను రెడీగా ఉంటాను, మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ నేను అడ్జస్ట్ చేసుకుంటాను. అది అందరూ చేయలేంది. అంత గొప్ప మనసుతో ఆయన ఎమ్మటే మా థాట్, మా ఐడియాస్ని ఆయన ఒప్పుకుని ఐ విల్ టేక్ పార్ట్ ఇన్ దిస్ మ్యూజికల్ నైట్, దిస్ ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్ అని ఆయన ఎమ్మటే ఒప్పుకున్నారు. అవి చూసినమ్మటే ఆయన ఒకటే అన్నారు, ఐఎమ్ డూయింగ్ దిస్ షో ఫ్రీ. నేను ఈ షో ట్రస్ట్కి ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను, ఐఎమ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనే ఆ గొప్ప హృదయంతో మన తమ్మన్ గారు అది ఆయన ముందుకి తీసుకెళ్తున్నారు. అట్లాంటి వ్యక్తులు మనం చాలా తక్కువ మందిని చూస్తూ ఉంటాం. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ ఆన్ February 15th ముందుకు తీసుకెళ్తున్నాం. బుక్ మై షోలో టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఈ టికెట్ కొనుక్కుని కుటుంబం సమేతంగా ఫ్రెండ్స్తో వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని నేను ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను. జగన్ ముందు తన పార్టీ సంగతి చూసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితో పలికారు. జగన్పై నమ్మకం లేకే వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారని అన్నారు. తల్లిని చెల్లిని దూరం చేసుకున్న జగన్ రెడ్డి కూటమి నేతల సంగతి చూస్తానంటే నవ్వొస్తుందని అంటూ వారు ఎద్దేవా చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన రెండో వెర్షన్ జగన్ 2.0 మొదలైందంటూ చేసిన వ్యాఖ్యలపై నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. జగన్ 2.0 కాస్త 0.5గా మారిపోతుందేమో చూసుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2.0 అనేది జగన్ చివరి వెర్షన్ కాబోతుందని సోమిరెడ్డి అన్నారు. ఏపీ ప్రజలు ఫ్యాన్ పార్టీ అధినేతను ఇక నమ్మే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. టీడీపీ కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలకు భరోసా కలిగిందని చెప్పుకొచ్చారు. లండన్ నుంచి దిగగానే జగన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ఎమ్మెల్యే అన్నారు. వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిన జగన్ వైసీపీ కార్యకర్తల గురించి మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉందని చెప్పుకొచ్చారు. కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ మారిపేరని, టీడీపీ కార్యకర్తల సంక్షేమం కోసం మంత్రి నారా లోకేష్ కొత్త ఆలోచన చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం తన పార్టీ కార్యకర్తలను వదిలేసి ప్యాలెస్లు కట్టించుకుంటూ సమయం గడుపుతున్నారని సోమిరెడ్డి ధ్వసమెత్తారు. నలుగురు ఉండే కుటుంబానికి లక్షల చదరపు అడుగుల ప్యాలెస్ ఎందుకంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు. తల్లిని చెల్లిని దూరం చేసుకున్న జగన్ రెడ్డి కూటమి నేతల సంగతి చూస్తానంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. 16 నెలల పాటు జైల్లో తోడున్న A2 విజయసాయి రెడ్డి జగన్ను వదిలేసిన తర్వాత ఇక ఆయన్ను నమ్మేదెవరంటూ చురుకులు అంటించారు. ఆయన జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి దిగినట్టున్నాడు, దిగి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఇక నుంచి ఆయన తెలుగుదేశం నాయకత్వం కార్యకర్తలు అధికారుల సంగతి చూస్తా అంట. దానికి ఒక కొత్త ఇది పెట్టాడు, క్యాప్షన్ 2O ప్రోగ్రామ్ అంట. బహుశా అది 0.5గా మారిపోద్దేమో నాకు డౌట్ వస్తూ ఉంది.
ఇప్పుడు 2O ప్రోగ్రామ్ వైసీపీ లాస్ట్ వర్షన్. ఆయన కార్యకర్తల గురించి మాట్లాడినాడు. నువ్వు కార్యకర్తల గురించి పట్టించుకున్నావా? వ్యవస్థల్ని నాశనం చేశావు. ఒక మైనింగ్, ఒక R&B, ఒక పంచాయతీరాజ్, ఒక ఇరిగేషన్, ఏ వ్యవస్థ, ఒక మైనింగ్, నీ కాళ్ళ కింద మైనింగ్ శాఖ నలిగిపోయింది. ఇసుక దగ్గర నుంచి దోపిడీ, మైనింగ్ దోపిడీ. నువ్వు ప్యాలెస్లు కట్టుకున్నావు. ప్రజలు ఇక్కడ రాష్ట్రం నాశనం అయిపోయింది. నీ కాళ్ళ కింద నలిగిపోయింది. నువ్వు ఇప్పుడు కొత్త నాటకమా 2O అని చెప్పేసి తెరలేపుతావా? ఎవరు నమ్ముతారు నిన్ను అని అడుగుతున్నా నేను. ఈరోజు తెలుగుదేశం వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. లక్షల కోట్ల పెట్టుబడికి ఇన్వెస్టర్స్ వస్తున్నారు. వాళ్ళు కూడా నీ ఓటు వాళ్ళని చూసి ఇంకా జంకుతున్నారు. ఇన్వెస్టర్స్ వస్తున్నారు, లక్షల కోట్లు. నీ పరిస్థితి ఏంది? లాస్ట్ 5 years ఏం చేసావు నువ్వు? అరే నా జీవితంలో నా మీద క్రిమినల్ కేసు లేదు. మీ నాయన ఉన్నప్పుడు పాపం అసెంబ్లీలో బయట ఎదుర్కొంటే నా మీద కేసులు పెట్టలే. మా మీద పెట్టావు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కార్యకర్తల దాకా జైలుకి పంపించావు. నువ్వు మాట్లాడతావా? ఈరోజు కార్యకర్తలు అంటే తెలుగుదేశం, ఒక ఎన్టీఆర్ ట్రస్ట్, ఒక స్కూల్, ఆ కార్యకర్తల బిడ్డల్ని ఉచితంగా చదివించడం, ఒక క్యాన్సర్ హాస్పిటల్, ఒక ప్రమాద బీమా. ఎప్పుడైనా పట్టించుకున్నావా నీ కార్యకర్తల గురించి? లోకేష్ బాబు ఈరోజు ఇంకా యాక్టివేట్ చేసాడు దాన్ని, ఆ ప్రమాద బీమా వీటన్నిటిని. నువ్వు ఏ రోజు ఏం పడి నువ్వు ప్యాలెస్లు కట్టించుకున్నావు. ఎన్ని ప్యాలెస్లు? ఎంత నీకు ఆ డబ్బు మీద మోజు. ఆడ 29 ఎకరాల్లో ఎల్హంక, అక్కడ లోటస్ పాండ్, ఇక్కడ తాడేపల్లి, ఇక్కడ ఇడుపులపాయ, ఒక కడప, ఒక పులివెందుల. ఎన్ని లక్షల చదరపు అడుగులు మీ నలుగురికి. ఆఖరికి అక్క చెల్లి, తల్లి చెల్లిని కూడా దూరం చేసుకున్నవాడివి. నువ్వు మా సంగతి చూస్తావా? తెలుగుదేశం వాళ్ళ సంగతి చూస్తే నీ సంగతి చూసుకో. నీ పార్టీ క్లోజ్ అయిపోకుండా చూసుకో. ఆ తర్వాత సంగతి మా సంగతి. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం ఎట్టయిందో చూస్తారు. ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తేడా చూసి మీ రాష్ట్రం మెంబర్లు అందరూ తెలుగుదేశంలోకి వస్తున్నారు, రాజీనామా చేసి వస్తున్నారు. నీ ఇంపార్టెంట్ రైట్ హ్యాండ్, నీ ఏటు నిన్ను వదిలేశాడు. ఇంకా నిన్నెవరు నమ్మేది? నీతో కూడా 16 నెలలు జైల్లో ఉన్న ఏటు నిన్ను వదిలేశాడు. ఇంకెవరు నిన్ను పట్టుకొని ఎలాడేది? ఇంకనే ఈ కథలు, ఈ బెదిరింపులు పక్కన పెట్టు. 2O ప్రోగ్రాం ఎవరిని వదిలిపెట్టను. ఏం చేస్తావు నువ్వు? ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలని ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు శాప్ చైర్మన్ రవినాయుడు పిలుపునిచ్చారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసేలా చూడాలని పిలుపునిచ్చారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు గురించి దేశంలోనూ రాష్ట్రంలోనూ చర్చించుకునే స్థాయిలో భారీ మెజారిటీ సాధించాలని కోరారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను చరిత్రలో నిలిచేలా అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలని నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని ఆకాంక్షిస్తూ నిన్న సాయంత్రం తూర్పు నియోజకవర్గ పరిధిలోని ప్రైడ్ మదర్ హోటల్లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ పరచూరి అశోక్ బాబు అధ్యక్షత వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా శాప్ చైర్మన్ రవినాయుడు హాజరై మాట్లాడారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. రవినాయుడును గద్దె క్రాంతి కుమార్ పూలబొకే ఇచ్చి సాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పోటీల్లో లేనప్పటికీ ఈ ఎన్నికలను తేలిగ్గా తీసుకోకూడదన్నారు. సాధారణ ఎన్నికల మాదిరిగానే కాకుండా చదువుకున్న పట్టభద్రులు ఓటింగ్లో పాల్గొంటారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, కూటమి పాలనకు జాబితాలోని ప్రతి ఓటర్ను కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గతంలో చేసిన పనులను, ఎమ్మెల్సీ అయిన తర్వాత చేయబోయే పనులను వివరించాలని కోరారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసేలా చూడాలని పిలుపునిచ్చారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు గురించి దేశంలో, రాష్ట్రంలో చర్చించుకునే స్థాయిలో భారీ మెజార్టీ సాధించాలని కోరారు. ఎమ్మెల్సీ ఓటింగ్ పై నాయకులకు ముందుగా అవగాహన కల్పించుకోవాలని చెప్పారు. ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లా
గుంటూరు జిల్లాలోని 33 నియోజకవర్గాల్లోని ప్రతి ఓటర్ను అభ్యర్థి స్వయంగా కలిసి ఓట్లను అభ్యర్థించడం సాధ్యం కాదని, అందువల్ల కూటమిలోని ప్రతి నాయకుడు స్వయంగా ఓటర్లను కలిసి వివరించాలని అన్నారు. పోలింగ్ జరిగే రోజు ఓటర్ నియోజకవర్గంలో అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. ఆ రోజు తప్పకుండా ఓటర్ పోలింగ్ కేంద్రానికి వచ్చేలా చూడాలని కోరారు. తూర్పు నియోజకవర్గంలోని 21వ డివిజన్లోని ఓటర్ల జాబితాను పరిశీలించి ఓటర్లను కలిసి ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించాలని కోరారు. ఈరోజు గుంటూరు కృష్ణా జిల్లా కూటమి ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రివర్యులు విద్యావేత్త ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రకటించడం జరిగింది. తదనుగుణంగా కూడా 3 పార్టీలు, ఉద్యోగస్తులు మరియు టీచర్సు అసోసియేషన్స్ సమన్వయంతో కూటమి అభ్యర్థిని గెలిపించడానికి ఎందుకు గెలిపించాలంటూ ఈరోజు 2 జిల్లాల్లో మా పార్టీయే కాదు అందరూ కూడా ఒకే వేదిక మీదకి వచ్చి, ముఖ్యంగా యువత, విద్యార్థులు రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు ఎంత అవసరం అనేది ఈరోజు వివరించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు గారి చేతుల మీదుగా పాంప్లెట్ కూడా ఆవిష్కరించడం జరిగింది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా అఖండ మెజార్టీతో గెలుపు తథ్యం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా యువత కోసం, యువత భవిత కోసం, చదువుకున్న వాళ్ళ కోసం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని రావడానికి సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం పార్టీ సమన్వయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి 7 నెలలనే శ్రీకారం చుట్టాం. గతంలో యువనేత నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చారో యువతకి 20 లక్షల ఉద్యోగాలు మా కూటమి ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో కల్పిస్తుందని చెప్పారు. తదనుగుణంగానే ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యం కలిగిన పరిశ్రమలందరినీ కలిసి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చేదానికి సాయశక్తులా ప్రయత్నించడంతో పాటు ఇప్పటికే 6 లక్షల కోట్లకు సంబంధించిన పెట్టుబడుల్ని ఈ రాష్ట్రానికి తీసుకొని రావడం జరిగింది. మొన్ననే దావోస్ పర్యటనలో అనేక కంపెనీలు కలిసి మన రాష్ట్రానికి మీరు వచ్చిన ఎడల ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయబోయే సహాయ సహకారాలు కూడా మా యువత బ్రహ్మాండంగా రాణించగలుగుతూ ఉంది. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కష్టపడే తత్వం ఉంది, అన్ని విధాల ముందుకెళ్ళాలనే ఆలోచన, స్కిల్స్ ఉన్నాయి. మీరు కానీ ముందుకొస్తే మా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఖచ్చితంగా మా సహకారం ఉంటుందని చెప్పి దావోస్ పర్యటనలో కూడా పుట్టినరోజు సైతం పక్కన పెట్టి లోకేష్ గారు కూడా పరిశ్రమలను తీసుకొని రావడానికి కష్టపడడం జరిగింది. ఏపీలో ప్రశ్నించే స్వరాలు పెరిగాయని, చంద్రబాబు నాయుడు చొక్కాలు పట్టుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ప్రజలు వీళ్లను తరిమికొట్టే రోజులు వచ్చే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలీ ఎన్నికలు వస్తున్నాయంటున్నారని, అవి ఎంత త్వరగా వస్తే చంద్రబాబు నాయుడును అంత త్వరగా పంపించేయాలని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ బయటకు వెళ్లే ప్రతి రాజ్యసభ సభ్యుడికి విశ్వసనీయత ఉండాలని అన్నారు. ప్రలోభాలకు లొంగో, భయపడో లేదో రాజీపడో వెళ్లిపోతే ఎలాగని ప్రశ్నించారు. రాజకీయాల్లో కష్టాలు ఉంటాయని, 5 ఏళ్లు కష్టపడితే మన సమయం వస్తుందని అన్నారు. విజయసాయి రెడ్డికైనా మరెవరికైనా విశ్వసనీయత ముఖ్యమని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలను తాము బహిష్కరించలేదని అన్నారు. శాసనసభ సమావేశాలకు హాజరయ్యే విషయంలో కోర్టుకు కూడా వెళ్లామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరుపై వాళ్ళు ఏం చేసుకున్నా వాళ్ళు ఇష్టమని అన్నారు. ఎదురెదురుగా ఉండి కొట్టుకోవడం ఎందుకని అన్నారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంపై కోర్టుకు అసెంబ్లీ స్పీకరు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లిక్కర్ వ్యవహారంతో మిథున్ రెడ్డికి ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు. మిథున్ తండ్రి పెద్దిరెడ్డి ఏ శాఖకు మంత్రి, ఆయనకు లిక్కర్కు ఏ సంబంధమని అడిగారు. ఎవరినో ఒకరిని ఇరికించడం, కేసు పెట్టడం వాళ్లకు అలవాటేనని ఆయన విమర్శించారు.
11 మంది మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. పోయిన వాళ్ళు ఎంత? 3 పోయినారు. సాయిరెడ్డితో కలుపుకుంటూ 4 పోయినారు. బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా, రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తెలిసిందా? రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకొని చెప్పాలి, ఫలానోడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే, ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం పనంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? ఇది ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years. మ్యాక్సిమం నీకున్న కష్టకాలం 5 years. 5 years if you can just hold on, then your time will come. One should always have the patience, always have the character and credibility within ourselves to stand up. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. ఒకటి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది. ఒక లీడర్గా మనం ప్రవర్తించే తీరు తలెత్తుకునే విధంగా ఉండేట్టుగా ఎప్పటికీ ఉంటే ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు. అసెంబ్లీ సమావేశాలు అన్నది మనం బహిష్కరిస్తున్నామనే దానికన్నా యూ షుడ్ ఆస్క్ ద స్పీకర్ వై ఈస్ హీ నాట్ రెస్పాండింగ్ టు ద కోర్ట్. వాళ్ళు హోదా కోర్ట్ సమన్స్ ఇచ్చింది, కోర్టు స్పీకర్ను రెస్పాండ్ కమ్మని చెప్పింది. ఎందుకు రెస్పాండ్ కాదన్నా? రెస్పాండ్ అయినారు అని అంటే సమాధానం చెప్పాలి కదా. సమాధానం నువ్వు చెప్పాల్సి వస్తుంది, ఇవ్వాల్సి వస్తుంది. కనీసం మీ ఎమ్మెల్యే అయినా వెళ్ళి స్పీకర్ ఇదే క్వశ్చన్ అడగచ్చు కదా మీరు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందని, మనం ప్రతిపక్షంలో ఉన్నాం. మన డ్యూటీ ఏంది? ప్రజలకు మెసేజ్ కమ్యూనికేట్ చేయడం. నీ ద్వారా కమ్యూనికేట్ చేసినా ఈ మాదిరిగా సిన్సియర్గా, ఈ మాదిరిగా ఫ్యాక్ట్స్ అన్నీ చెప్తూ, ఈ మాదిరిగా ప్రజెంటేషన్ చేస్తూ ప్రజలకు సత్యాలు చెప్పడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఇవన్నీ లైవ్ టెలికాస్ట్ జరుగుతూ ఉన్నాయి. సమాధానం చెప్పండి వాళ్ళను. దట్ ఈస్ వాట్ పీపుల్ వాంట్. నువ్వు నేను ఎదురుగా గుద్దుకోవాల్సిన పనులా, కొట్టుకోవాల్సిన పనులా, కుస్తీ పడాల్సిన పనులా, ఎదురుగా ఉండాల్సిన పనులా నేను నీకు చెప్పినా? నువ్వు చెప్పు, సమాధానం చెప్పు. వాళ్ళు వీటి మీద మాట్లాడట్లేదు. మీరు ఏవైతే అంటున్నారో అవన్నీ జగన్ గత ప్రభుత్వంలో తప్పులు చేయడం వల్ల ఇప్పుడు అదే చెప్పేది. ఎందుకంటే వాళ్ళు చేయాలని లేనప్పుడు కనీసం సిన్సియారిటీ టు అపాలజైజ్ లేదు. నువ్వు చేయాలని ఫస్ట్ ఇప్పుడు చేయలేని పరిస్థితి అని చెప్పి తెలిసి సాధ్యం కాని హామీలు నువ్వు ఇచ్చావు, సాధ్యం కాదని తెలిసి నువ్వు హామీలు ఇచ్చావు. సో నువ్వు మొట్టమొదటి రోజు నుంచే మోసం చేయడానికి నువ్వు అడుగులు ముందుకేసావు. మోసం అని చెప్పి ఏ రోజు అయితే నువ్వు బయటికి ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ మోసం చేసినందుకు నేను సారీ అని కూడా నువ్వు చెప్పలేకపోతా ఉన్నావు. ఆ చెప్పే చిత్తశుద్ధి, సిన్సియారిటీ కూడా నీలో లేదు. దాంట్లో కూడా నువ్వు ఇతరుల మీద ఏలెత్తి చూపించి ఎందుకు నేను చేయలేకపోతున్నాను అని చెప్పి జస్టిఫై చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాను. సో దాని అర్థం ఏంది? నీకు సోల్ లేదు. యూ డు నాట్ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ ద సోల్. వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ పొలిటీషియన్. రాజకీయ నాయకుడికి మంచి మనసు ఉండాలి. మంచి మనసు ఉంటే ప్రజలు బాగుపడతారు. అసెంబ్లీకి గన్నవరం విమానాశ్రయంలో మరోసారి విమానం గాలిలో చక్కర్లు కొడుతుంది. మొత్తం 2 విమానాలు గాలిలోనే తిరుగుతున్నాయి. ఎయిర్పోర్ట్ ను దట్టమైన పొగమంచు కప్పేసింది. దీంతో చెన్నై, ఢిల్లీ నుంచి వచ్చిన విమానాలు గాలిలోనే తిరుగుతున్నాయి. పొగమంచు కారణంగా ల్యాండింగ్, టేకాఫ్ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు గాలిలోనే చక్కర్లు కొడుతున్నట్లుగా ఎయిర్పోర్ట్ అధికారులు చెబుతున్నారు. పొగమంచుతో గన్నవరం చేరుకోవాల్సిన విమానాలు ఆలస్యమవుతున్నాయి. దట్టమైన పొగమంచుతో గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చే పలు విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది.
అసాంఘిక శక్తుల అణుచివేతకు కృష్ణా జిల్లా పోలీసులు డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేశారు. జోద కార్యకలాపాలు, బహిరంగ మద్యపానం ఎక్కడ జరిగినా డ్రోన్ టెక్నాలజీతో పసిగడతామని, ఇలాంటి కార్యక్రమాలను ఉపేక్షించేదే లేదని జిల్లా ఎస్పీ గంగాధరరావు తెలిపారు. బందర్ తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపూడి గ్రామ శివార్లో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసు బృందం డ్రోన్ కెమెరాల సహాయంతో అక్కడి పరిస్థితిని పరిశీలించింది. అనుమానిత ప్రాంతాన్ని గుర్తించి రంగంలోకి దిగిన నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశామన్నారు. జోదం, బహిరంగ మద్యపానం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు జిల్లాలో తావు లేకుండా కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆవరణకు ఆనుకొని ఉన్న మొక్కలు మంటలు బారిన పడ్డాయి. గడ్డి మొత్తం దగ్ధమైంది. దీన్ని గమనించిన వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. మంటలను ఆపివేశారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవటం ఇది మూడోసారి. భద్రతా వైఫల్యం కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ఫైర్ ఇంజిన్ కూడా రాకపోవటాన్ని వారు తప్పుపడుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం, పలు నిర్ణయాలకు ఆమోదం. వైసీపీ హయాంలోని అక్రమాలపై సిట్ ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు. ఇఫేరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమ వివరాలను వెల్లడించిన ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి. మ్యూజికల్ నైట్ కు సీఎం చంద్రబాబు నాయుడు అయినా టికెట్ కొనుక్కోవాల్సిందంటూ వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్కారం.